కాంగ్రెస్ పార్టీ పీఆర్పీ మధ్య పొత్తుకు చర్చ జరిగినట్టుగా మనకి నిన్న సాయంత్రం రూఢి అయింది లేట్ నైట్. పీఆర్పీతో పొత్తుకు టీడీపీ కాస్త సానుకూలంగా ఉన్నట్టుగా గడిచిన 3-4 రోజుల్లో కొన్ని వ్యాఖ్యానాలు కానీ కొన్ని స్టేట్మెంట్లు కానీ మనం చూస్తూ వచ్చాం. మీలాంటి వారు కూడా కొంతమంది స్పందించారు, మీరు కాకపోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో పీఆర్పీ కాంగ్రెస్ వైపు వెళ్తున్న తీరుని మీరు ఎలా చూస్తున్నారు, అసలు ఆ పొత్తుని మీరు ఎలా చూస్తారు? మేము పొత్తును చూసేదే ఉందండి. శాసనసభ ఎన్నికల కంటే మొదలే చెప్పినాం ఇది కాంగ్రెస్ పార్టీ బి టీం అని. కాంగ్రెస్ ఏ టీం అయితే ఇది బి టీం, వాళ్ళంతా ఒకటే టీము. కాకపోతే ఏ టీం బి టీం కింద విడిపోయి కనిపిస్తున్నారు తప్పితే ఏదో ఒక రోజు ఈ పాయలన్నీ ఆ మెయిన్ స్ట్రీమ్లకే పోతాయని మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ చెప్తూనే ఉంది. శాసనసభలో కూడా వాస్తవంగా ఏ ఒక్క సమస్య మీద కూడా పీఆర్పీ స్పందించే ప్రయత్నం చేయలేదు, ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం కూడా పెద్దగా చేయలేదు. వీటన్నిటికంటే కూడా ప్రచార సమయంలో చిరంజీవి గారు పులివెందులు వెళ్ళి ఇక్కడ ఈ పులివెందులను చూసిన తర్వాత ఈ పులివెందులనే ఆదర్శంగా తీసుకొని రాష్ట్రాన్ని మొత్తం పులివెందులాగా మార్చేస్తానని చిరంజీవి గారే స్వయంగా చెప్పడం జరిగింది, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని. మరి పులివెందులు ఏం జరిగిందో, ఎలాంటి అభివృద్ధి జరిగిందో ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. వారినే ఆదర్శంగా తీసుకుంటా అన్న చిరంజీవి గారు ఇంకెక్కడికి వెళ్తారండి? అల్టిమేట్గా వెళ్లాల్సింది కాంగ్రెస్ పార్టీకే. మీ నాగాంజనాథ్ రెడ్డి గారు పీఆర్పీ వస్తే మేము సిద్ధంగానే ఉన్నామని మేము అనేది ఏంటంటే వాళ్ళ చిత్తశుద్ధిని ప్రజలకు తెలియజెప్పడానికి. ఇలా ప్రజలను ఇబ్బంది పెడుతున్నది, పరిపాలన నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ప్రతిపక్షాలన్నీ కూడా ఎవరి మీద పోరాటం చేయాలి? ప్రతిపక్షాల మీద ప్రతిపక్షాలు పోరాటం చేసుకునే సందర్భం కాదు కదా ఇది. పాలకపక్షం మీద ప్రతిపక్షాలు పోరాటం చేయాలి ప్రజా సమస్యల పరిష్కారం కోసం. కాబట్టి మేము చెప్పాము, ఎవరైనా కలిసి వచ్చే వాళ్ళు ఉంటే, ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను నిలదీయడానికి ఎవరైనా వచ్చేది ఉంటే రండి కలిసి పోరాటం చేద్దామని. ఈరోజు స్పష్టంగా అంటే పొత్తు అనే సమీక్ష కాకపోయినా సమస్యల పోరాటంలో మేము గతంలో శాసనసభలో కూడా అందరినీ పిలిచినాము. ఇప్పుడు ఓబ్లాపురం మైనింగ్ కార్పొరేషన్ మీద మేము అందరినీ కూడగట్టడం జరిగింది. సేమ్ ఇదే అవకతవకలు జరుగుతున్నాయని ఆ రోజు మేమందరం శాసనసభను బహిష్కరించినాం. ఆనాడు పీఆర్పీ కొంచెం వెనక ముందు ఆడింది. కాబట్టి ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా ఇప్పుడు జరుగుతున్న కలయిక కొంచెం ముందో వెనుకో జరగాల్సింది. అయితే చిరంజీవి గారు గుర్తుపట్టాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీతో కలయిక అనేది ఒక ధృతరాష్ట్ర కౌగిలి. ఆ కౌగిట్లోకి పోయిన వాళ్ళు ఇంతవరకు బతికి బట్టగట్టిన వాళ్ళు లేరు. పీఆర్పీకి సంబంధించి అసలు